వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచాహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మరో 15 ఏళ్ల పాటు అధికారంలోకి బీఆర్ఎస్. షాద్నగర్లో శంకుస్థాపన కార్యక్రమంలో ధీమా వ్యక్తం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. కార్పొరేట్ శక్తులకి పెద్దపీట వేస్తున్న మోడీ ప్రభుత్వం. గోదావరి కన్లో సిపిఐ జాతీయ నాయకుడు చాడా వెంకటరెడ్డి ఆరోపణ. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న కత్లాపూర్ హీరో షోరూమ్ యజమాని. ప్రతాప్ అనే వ్యక్తి మోసం చేశాడని బాధ వ్యక్తం చేసి సూసైడ్. కేసీఆర్ మాయమాటలను విని ప్రజలు మోసపోవద్దు. బీజేపీ భయంస సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అన్నయ్య గారి భూమన్న. తెలంగాణ సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శవంతంగా నిలిచాయని, మరో 15 ఏళ్ల పాటు బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణలో అధికారంలో ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో వివిధ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు మన్య శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, సహకార కోఆపరేటివ్ చైర్మన్ రాజా వరప్రసాద్ తదితరులు హాజరయ్యారు. అనంతరం షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలు దగ్గర పడటంతో ముసలి నాయకులు కూడా మాట్లాడడం మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు. ఎన్నో ఉద్యమాలతో ప్రాణాలకు తెగించి తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణను తీసుకొస్తే కాంగ్రెస్, బీజేపీ నాయకులు దొంగల్లా తెలంగాణలోకి జొరపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని తమ పాలనలో దివాలా తీయించిన పార్టీలు ఈ రెండేనని ఆరోపించారు. బీజేపీ రెచ్చగొట్టే ప్రసంగాలతో పబ్బం గడుపుతుందే తప్ప దేశానికి తాము ఏం చేశారో చెప్పడం లేదని అన్నారు. ప్రైవేటీకరణలతో ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టారని మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. 9 ఏళ్ళు అయ్యకపోయా 10వ సంవత్సరంలోనైనా మళ్ళీ అవన్నీ కలుపుకొని ఇస్తారా? కనీసం సంవత్సరానికి 2 కోట్లు అవన్నీ ఇస్తారా అనుకున్నారు. ఏమీ లేవు, అర్థమైపోయింది. వీళ్ళంతా వాట్సాప్లో పెట్టుకొని రెచ్చగొట్టే ప్రసంగాలతో పబ్బం గడిపారు తప్ప మా జీవితాల గురించి ఆలోచన చేయలేదు. లక్షల ఉద్యోగాలు బిఎస్ఎల్ నుంచి మొదలుకుంటే, రైల్వే నుంచి మొదలుకుంటే మస్తున్నాయి అన్నీ కూడా. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వై బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్టీలకు లక్షలాది మంది నిరుద్యోగులకు నోట్లే మన్ను కొట్టింది. ప్రైవేటులకు అప్పచెప్పింది. ఉన్న పోయినాయి, ఉంచుకున్న పోయినాయి. కథం అయిపోయింది. ఇలా లాభం లేదని కూడా అర్థమైపోయింది. పిల్లలకు అర్థమైపోయింది, మా ఊళ్ళకి అర్థమైపోయింది, రైతులకైతే మొత్తానికి అర్థమైపోయింది. రైతులు ఢిల్లీ పోతే కార్లు ఎక్కించి తొక్కిచ్చారు. రైతుల మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి అర్థమైపోయింది. మొన్న మా క్రీడా సీఎం కప్ పెట్టినాం. నిన్న ఎల్బీ స్టేడియంకి పోయినాం. అందరిని అడిగినాం, సార్ మీరేమైనా సన్మానాలు చేస్తున్నారు, ఆట పోటీలు పెట్టిస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏమో ఇంత బో పెడుతున్నారు, ఆడిపిస్తున్నారు, శాలువలు కప్పుతున్నారు, ఈడ పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు. కానీ ఢిల్లీలో మాత్రం మా క్రీడాకారులు కొట్టిస్తున్నారు, తొక్కిస్తున్నారు, జైలు పెడుతున్నారు. ఏం సార్ అన్నారు. చూడు బిడ్డ, ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో వాటిని కంపేర్ చేసుకొని మన తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి స్వాతంత్రం కంటే ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత అనే విధంగా మనకు తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు పరిస్థితులు ఏ విధంగా ఉండేనో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. స్వతంత్రానికి దేశం వచ్చింది కానీ, దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ మనకు స్వతంత్రం వచ్చింది 2014 2 జూన్ నెల అని మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ఒక చిన్న చూపు చూసి సమైక్యవాదులు మన తెలంగాణ నుంచి వచ్చిన సంపద అంతా కొల్లగొట్టి ఆంధ్రాన్ని డెవలప్ చేసుకున్న పరిస్థితిని మనం అందరం ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మన విధంగా చేసుకోవాలి, మన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ తీసుకొచ్చి వచ్చిన సంపదను ఈరోజు మన అందరికి పంచుతున్నాడు. ఇది నిజమా కాదా అని మీరు ఒకసారి ఆలోచన. గౌడ్ గారు, ఎంపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక ఉన్న లీడర్స్ అందరికీ, వేదిక మీద ఉన్న అందరికీ, అలాగే పెద్దలకందరికీ, ముందున్న పెద్దలకందరికీ నమస్కారాలు. చిన్నలకందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ, ఇప్పటిదాకా మన ఎమ్మెల్యే గారు
ఈ 9 సంవత్సరాల్లో మనం చేసిన అనేక కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. అయినా స్మరించుకోవడం అనేది, చెప్పుకోవడం అనేది చాలా అవసరమైన సందర్భం కనుక చక్కగా చెల్లి చెప్పేశారు. మనకు మహబూబ్ నగర్ కావచ్చు, ఈ షాద్ నగర్ కావచ్చు, అంతా మనకు తెలిసిందే. అనేక సంవత్సరాలు ఉన్న వాళ్ళం కనుక ఇక్కడి బాధలన్నీ మనకు తెలిసిందే. నాకైతే స్పెషల్గా బాగా తెలుసు. 10 సంవత్సరాల కింద ఇంతకుముందు ఉపోద్ఘాతం చెప్తున్నప్పుడు క్రీస్తు పూర్వమని, క్రీస్తు తర్వాత అని చెప్పినట్టుగా 2014 ముందు తర్వాత అనేది మనం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఇనాగ్రేషన్స్ ఫౌండేషన్ చేసుకుంటూ వచ్చి ఈరోజు ఇక్కడ ఒక ఆత్మీయ సమ్మేళన సభగా ఏర్పాటు చేసుకున్న సభా అధ్యక్షులు, శాసనసభ్యులు శ్రీ అంజయ్య యాదవ్ గారు, అదేవిధంగా ముఖ్య అతిథులు ఎక్సైజ్ శాఖ డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ వాణిదేవి గారు, జడ్పీ చైర్మన్ గారు వెళ్ళినట్లున్నారు, మరియు జడ్పీ వైస్ చైర్మన్ గణేష్ గారు, ఎక్స్ఎమ్మెల్యే బీశ్వ కృష్ణయ్య గారు, మున్సిపల్ చైర్మన్ కె నరేందర్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ ఆస్తులని ధ్వంసం చేస్తూ కార్పొరేట్ శక్తులకి పెద్దపీట వేస్తున్నారని సిపిఐ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. గోదావరి కన్లోని భాస్కర్రావు భవన్లో పెద్దపల్లి జిల్లా కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ హటావో దేశ్ కి బచావో ప్రజల వద్దకి సిపిఐ నినాదంతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బొగ్గు బ్లాకులని ప్రైవేట్ పరం చేసే దుర్మార్గపు చర్యలని మానుకోవాలని కేంద్రాన్ని హెచ్చరించారు. ప్రజలపై పన్నుల భారం మోపడంతో మోడీకి మించిన వారు లేరని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు అకాల వర్షాలతో కన్నీటి పర్యంతమవుతున్నారని, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లు ఆరోపించారు. పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసి అన్నదాతలని ఆదుకోవాలని చాడా వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బీజేపీ కటావ్ దేశ్లో బచావ్ నినాదంతో ప్రజల వద్దకు సిపిఐ, ప్రజల ముంగిటకు సిపిఐ నినాదంతో దేశవ్యాప్తంగా యాత్ర నిర్వహించబడ్డాయి. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తున్న పరిస్థితులు, సిగరెట్ లాంటి వాటిని కూడా ప్రైవేట్ చేయడానికి పూనుకోవడం అనేది ఈ విధంగా తలవంపే. కేంద్ర ప్రభుత్వం సిగ్గుపడాలా. ముగ్గుబాలను ప్రైవేట్ పరం చేసేటువంటి గ్లోబల్ ఇండస్ట్రీస్ పుట్టకు పడడానికి దుర్మార్గం చర్యలు ఖండిస్తుంది. అలాగే ప్రజలపైన అన్ని భారాలు మోపుతా ఉన్నారు. పన్నులు వేయడంలో మోడీని మించిన వాడు ఎవరు లేరు. అందుకే నేను గిన్నీస్ బుక్లో ఎక్కియచ్చాయని అలాంటి దుస్థితి ఉందని చెప్పదలుచుకున్నాను. తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న పార్లమెంట్ భవనాన్ని ప్రారంభం చేసినప్పుడు ఒక ఎస్టీ మహిళ అయినటువంటి రాష్ట్రపతి ఆమెను పిలువకపోవడం రాష్ట్రపతి ద్వారా
పార్లమెంట్ భవనం ప్రారంభం చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తాము. ఇక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఈడీ దాడులు ఐటీ దాడులు చేస్తూ బీభత్సం అనబీభత్సం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణలోనేమో ఒక గందరగోళమైన పరిస్థితి ఏంటంటే రైతాంగము కన్నీళ్ళ పర్యంతం అవుతూ ఉన్నారు. ధాన్యము చేతికొచ్చింది, కాకపోతే అకాల వర్షాల వల్ల తడిసి ముద్దవుతున్నది, మొలుకొస్తున్నది, రైతు ముఖంలో రక్తం లేకుండా అయిపోయింది. గత 2 నెలల కిందనేమో అకాల వర్షాలు రాళ్ళ వరం వచ్చేమో అట్లా పంట అంతా అతలకుతమైపోయి ధ్వంసం అయిపోయింది. అప్పుడు చేతికి రావాల్సిన పంట చేతికి రాలేదు. అట్లా కొంతమంది రైతులు మరి పెద్దపల్లి ఆ ప్రాంతంలో, తర్వాత మిగతా వరంగల్ ఆ ప్రాంతంలో. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కత్లాపూర్లోని హీరో షోరూం యజమాని సబ్బాని సురేష్ హైదరాబాద్లో సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మెట్పల్లి పట్టణంలో చైతన్య నగర్కి చెందిన సబ్బాని నరేష్ కత్లాపూర్ మండల కేంద్రంలో కొన్ని రోజులుగా హీరో షోరూం నడుపుతున్నారు. తన వద్ద కొంతకాలంగా పనిచేస్తున్న ప్రతాప్ హీరో షోరూం నడుపుతున్న సబ్బాని నరేష్కి నమ్మకస్తుడిగా ఉండేవాడు. ప్రతాప్ తనకొచ్చిన ఆలోచనతో భవానీ ఎంటర్ప్రైజెస్ పేరుతో వాహనాల లక్కీ డ్రాని ప్రారంభిద్దామని తెలిపాడు. దానికి నరేష్ ఒప్పుకోవడంతో స్కీమ్ ప్రారంభించారు. ఆ తర్వాత స్కీమ్ పేరుతో ప్రతాప్ 1,90,00,000 రూపాయలు బాధితుల వద్ద నుంచి తీసుకొని నరేష్ని స్కీమ్లో డబ్బులు కట్టిన బాధితులని మోసం చేశాడని నరేష్ సెల్ఫీ వీడియోలో తన బాధంతా తెలిపి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ప్రతాప్ కొద్ది కాలంగా స్కీమ్ డబ్బుల విషయంలో నరేష్ని బాధిస్తున్నాడన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మా షోరూంలో ప్రతాప్ అనేట ఆయన 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఆయన బాగా నమ్మిండు. వాళ్ళిద్దరు స్కీములు చేసిండ్రు. ఇప్పుడు లాస్ట్కి వస్తే 2 కోట్లు మా ఆయననే ముంచిండని చెప్పి పుకారు వేసిండు. అవి చెప్పేసరికి మా ఆయన దడుకు తిని ఏం చేయాలి అర్థం కాక ఇంట్లోకి వెళ్ళిపోయిండు. ఆ లెక్క చూపిమని అన్నాడు. లాయర్ను పెట్టుకున్నాం. ఆ లెక్క చూపించలేడు. ఆ లెక్క చూపిస్తే నేను ఇల్లమ్మి కట్టుకుంటానన్నా. ఆ లెక్క చూపించలేడు. లాస్ట్ కట్టే ఆయన మీద ఏమేమో పుకార్లు వేసి ఆయన చావుకు కారణమైండు. వాడు ప్రతాప్ ఇంతకు మించి నాకేం లేదు. ఇంతమంది నన్ను టార్గెట్ చేస్తే ఎట్లా బతకాలన్న? లాయర్ దగ్గరకు తీసుకపోయినా కానీ వాడు లాయర్ దగ్గర 4 రోజుల లెక్కలు చెప్తా అన్నాడు ప్రతాప్ వాడు. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి నేను క్లియర్ ఉన్నా, దొంగ లెక్క ఆడిపోయిండు, ఆడే దొంగ అని మాట్లాడుతాడు. అవురా, నన్ను గల్లీలలో రాకుండా నువ్వు నన్ను మొత్తం బ్లేమ్ చేసినావు. నన్ను ఊళ్ళో కాలు పెట్టకుండా చిల్లర చేసేసినావు. నేను అనుకున్నది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. నీ అంత హుషారుతనం నా దగ్గర ఉంటే ఇలా వేరే ఉండటం నేను. నువ్వు కోట్లు కొట్టేసి దొరాయిను మంది పైసలు తీసుకొని ఇలా పైసలు తిన్న పేరు చేసి నన్ను దొంగం చేసినావు. దేవుడు అంటాడు ఉన్నారా, ఖచ్చితంగా చూస్తాను నిన్ను. నువ్వు చేసిన ఈ స్కామ్ నా పిల్లల కలకల, నా భార్య కలకల నాది. నా ఉసురు పోసుకుంటున్నావురా నువ్వు. ఖచ్చితంగా నీకు నా తరుగుతుంది. నా చావుకు 100,000% నువ్వు ఇవాళ నాకు ఈ స్థితి తీసుకొచ్చింది నువ్వు. ఆ స్కీమ్ డబ్బులు నువ్వు వాడుకోకుండా ఎవరి వాళ్ళకు మర్యాదగా ఇచ్చేయి, నేను చచ్చిన తర్వాత కూడా. లేకపోతే వాళ్ళు నిన్ను వదిలిపెట్టారు. ఎందుకంటే నాకు ఎవరి ₹1 నాకు ఇవ్వలేదు వాళ్ళు. ఈ వీడియో నేను అందరికీ పంపిస్తున్నా. అందరికీ తెలుసు, నేను ఎవరికి తెలియదు స్కీమ్లా. నువ్వే జమ చేసుకున్నావు, నువ్వే చేసుకున్నావు. బండ్లు ఇమ్మంటే నేను 350 బండ్లు ఇచ్చిన. ఆ బండ్ల పైసలు కూడా నువ్వు నాకు ఇవ్వలేవు. 1,90,00,000 నీ దగ్గర ఉన్నాయి. మర్యాదగా ఇవాళ పైసలు వాళ్ళకి ఇచ్చి
నా ఉసురైతే పోసుకుంటున్నావు బిడ్డ. నన్ను ఒక క్యారెక్టర్ లేని మనిషిని చేసినవురా నువ్వు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ మాటలని ప్రజలు ఇకపై నమ్మద్దని బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమన్న అన్నారు. మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాయింసా పట్టణంలోని స్థానిక ఎస్ఎస్ ఫ్యాక్టరీలో మండల బీజేపీ కార్యకర్తల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే రోజుల్లో ముథోల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కార్యకర్తలందరూ ఐకమత్యంగా పనిచేయాలని అన్నారు. అనంతరం ముథోల్ తాలూకా బీజేపీ నాయకులు పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజల్ని మోసం చేసిందంటూ ఇకనైనా ప్రజలు మోసపూరిత మాటలు వినకుండా అభివృద్ధి పదంలో నడిపించాలనుకునే బీజేపీకి ప్రజలు అభివాదం తెలియజేయాలని కోరారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేయడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ మనకు కావాలా, ఆంధ్ర పరిపాలకులు దోసుకపోతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమం చేపట్టినటువంటి కేసీఆర్ గారు పార్టీలకు అతీతంగా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతవరకు బాగానే ఉన్నది. ఎప్పుడైతే పరిపాలనలో కుటుంబ సభ్యులు ప్రవేశమైనలో కేటీఆర్ కానీ, కవిత కానీ, వినోద్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళ కుటుంబ పరిపాలన కారణంగా పూర్తిగా అవినీతిమయమై ఈరోజు రాష్ట్రాన్ని దోచుకోవడం జరుగుతుంది. దాని కారణంగా రాష్ట్ర బడ్జెట్లో పూర్తిగా వాళ్ళు దోచుకోవడానికే సరిపోతలేదు తప్ప ఇంకా వేరేదేం కాదు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వ పరిపాలన, కేంద్ర ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఇంతవరకు ఒక అవినీతి మచ్చలేనటువంటి పరిపాలన ఈరోజు మనం జరుగుతున్నది. కేవలం మన భారతదేశానికి పరిమితం కాకుండా యావత్ ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదర్శ ప్రధానమంత్రిగా ఈరోజు ఏ దేశంకి వెళ్ళినా సమకాలికుడైనటువంటి ప్రధానమంత్రులు కూడా ఆయన పాదాబంధం చేయడం జరుగుతున్నది. మరి ఇటువంటి సందర్భంలో ప్రధానమంత్రి ఆదేశాలు ఏవి పాటించకుండా కేసీఆర్ గారు ఒంటెద్దు పోకడతోని మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పోకుండా ఈరోజు ప్రజలకు ఏదైతే సౌకర్యాలు, పథకాలు కేంద్ర ప్రభుత్వాలు అందనీయకుండా చేయడం జరుగుతున్నది. దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరొస్తాన ఆలోచనతో ఏ పథకం చేపట్టడం లేదు. ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతాంగం మొత్తం నష్టపోతుంటే ఈరోజు బీమా లేని కారణంగా ఈరోజు నష్టపోవడం జరుగుతున్నది. ఏదైతే పుట్టిన బిడ్డకు కూడా ఏ విధంగా అయితే పథకాలు ఉన్నాయో పుట్టిన వెంటనే ఒక 500 రూపాయలు నెలకు చెల్లిస్తే పోస్ట్ ఆఫీస్లో వాళ్ళకు 6,40,40,000 రూపాయలు అమ్మాయికి రావడం జరుగుతుంది. ఇటువంటి పథకం కూడా చేపట్టడం లేదు. 399 రూపాయలు ఒక సైకిల్ మోటార్ నడిపించే వ్యక్తికి కానీ ఏ వ్యక్తికైనా 396 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో కట్టుకుంటే అనుకోని పరిస్థితులు యాక్సిడెంట్స్ అయితే 10 లక్షల రూపాయలు ఆ కుటుంబం రోడ్డు మీద రాకుండా ఆదుకోవడానికి తీసుకునే పథకాలు నరేంద్ర మోడీ గారి పథకాలు. ఇటువంటి పథకాలు ఇవి కూడా చేయకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం దోచుకోవడం జరుగుతున్నది. మరి ఇటువంటి సందర్భంలో మరి ఏదైతే లిక్కర్ స్కామ్లు ఉన్నటువంటి కవిత గారు కేవలం ఢిల్లీకి పరిమితం కాకుండా ఈరోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి చాలామందిని బారసాలు చేరుకొని అక్కడి నుంచి లిక్కర్ సప్లై బైన్సా, నిర్మల్, ఖానాపూర్, జగిత్యాల మీదుగా ఈరోజు మన రాష్ట్రం మొత్తం కూడా మహారాష్ట్ర నుంచి లిక్కర్ రావడం జరుగుతుంది. ఇటువంటి లిక్కర్ స్కామ్ ఉన్నటువంటి కవితను వెంటనే ఆరోగ్య చేయాలని చెప్పేసి చాలామంది అనుకోవడం జరుగుతున్నది. కానీ ప్రధానమంత్రి గారిని కేంద్ర ప్రభుత్వం చట్టపరంగా 100% అయిన తర్వాతనే వాటిని అరెస్ట్ చేయడం, శిక్షించడం జరుగుతుంది. దీన్ని ప్రజలు అన్యాయత భావించాలని చెప్పేసి వేరే విధంగా ఆలోచన చేయొద్దని చెప్పేసి నేను సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మన మహాజన సంపర్క్ విమాన యాత్ర భాగంగా మండల కార్యకర్త సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చూసిన ఆయన గారు, భూమన్న గారు, అదేవిధంగా రామ్నాథ్ గారు, రాహుల్ రామ్నాథ్ గారు, మహేష్ చంద్ర జాకోటియా గారు, మా పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు వచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 9 సంవత్సరాలు ఈ రోజుకి మన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయం ప్రతిష్ఠించి 28 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీ సంతోషిమాత బ్రహ్మోత్సవాలని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ తెల్లవారుజామునే శ్రీ సత్యసాంబ శివుడు, లక్ష్మీ గణపతి, ఆంజనేయ స్వామి, సంతాన నాగదేవతలకి ప్రత్యేక పంచామృత అభిషేకం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కలశ స్థాపన, పూజ, పుణ్యాహవాచనం, మంటప ఆరాధన పూజలు నిర్వహించారు. లక్ష్మీ గణపతి, రుద్ర, లలిత హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు.
అమ్మవారికి కుంకుమార్చన, గాజుల పూజ, పసుపు కొమ్ముల పూజ, మల్లెల పూజ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలో కాకునూరు గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో మంగళహారతి, నవధాన్యాలు పట్టుకొని గ్రామంలో ర్యాలీగా బొడ్రాయి దగ్గరకు చేరుకొని దీపారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గండ్ర లక్ష్మమ్మ, ఉప సర్పంచ్ టైద పర్వతాలు, ఎంపీటీసీ రమాదేవి కోటేశ్వర్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహబూబాబాద్ నగర్ జిల్లా కేంద్రంలో సిఐటియు 53వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మున్సిపల్ ఆఫీస్ ముందు, సిడబ్ల్యూసి గోదాం ముందు సిఐటియు జెండా ఆవిష్కరణల్లో వందలాది మంది కార్మికులతో నిర్వహించారు.
మున్సిపల్ ఆఫీసులో జరిగిన జెండాను మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు యాదమ్మ ఆవిష్కరించారు. సిడబ్ల్యూసి గోదాం దగ్గర జెండాని హమాలి యూనియన్ సీనియర్ నాయకులు కేశన్న ఎగురవేశారు. అనంతరం సిఐటియు రాష్ట్ర నాయకులు కిలే గోపాల్ మాట్లాడుతూ కార్మిక ఉద్యోగ హక్కులని సిఐటియు ద్వారానే కాపాడుకోగలమని, కేంద్ర బీజేపీ విధానాలని కార్మిక వర్గం ఐక్యంగా తిప్పికొట్టాలని, కార్పొరేట్ శక్తులకు యాజమాన్యాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ తెచ్చారని అన్నారు. సిఐటియు 8 గంటల పనిని 12 గంటలకు పెంచిందని, బీజేపీ పెట్టుబడిదారుల తరపున కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేసి కార్మిక హక్కులని కాలరాస్తుందని ఆరోపించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశంలో కార్మికుల ప్రతిఘటన పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. బయదార్ పట్టణంలో కూడా మున్సిపల్ టౌన్ హాలు, అట్లాగే సిడబ్ల్యూసి గోదాం మిగతా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఆవిర్భావ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా సిడబ్ల్యూసి గోదాంలో సహపంక్తి భోజనాలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి హక్కులను మొత్తం ఈరోజు బీజేపీ మోడీ ప్రభుత్వం మొత్తం అన్నిటికీ కాలు రాస్తూ ఉంది. సంఘం పెట్టుకునే హక్కు వద్దంటుంది, సమ్మె చేసే హక్కు వద్దంటుంది. ఈరోజు 8 గంటల నుంచి 12 గంటలకు ఈరోజు పని పెంచుతూ ఉంది. దాంతోపాటు కార్మికుడికి ఉన్నటువంటి గ్రాట్యుటీ కానీ పెన్షన్ కానీ దాడి జరుపుతూ ఉంది. పిఎఫ్ డబ్బులంతా కూడా ఈరోజు జూదా మార్కెట్లో పెట్టే రకంగా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీంతో పాటు బ్రిటిష్ ఓడి కాలంలో వచ్చినటువంటి 44 కార్మిక చట్టాలను ఈరోజు కుదించి యజమానులకు కార్పొరేషన్లకు అనుకూలంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాలను మార్చింది. ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అమలులకు సమగ్ర చట్టం తీసుకురావాలని చెప్పేసి, అట్లాగే ధరలను తగ్గించాలని, కార్మిక చట్టాలను ఈరోజు దాడి చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ హటావో, దేశంలో మోడీని గద్దెదించనే పద్ధతిలో ఈరోజు ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ సహపంక్తి భోజనంలో పాల్గొన్నటువంటి కార్మికులకు, అమలులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని 16వ డివిజన్ శ్రీపాద ఎన్క్లేవ్ విష్ణుపురి కాలనీ వాసులపై గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 200 మంది సుత్తె, సమ్మెట, గడ్డపారలతో వచ్చి కాలనీ వాసులని భయభ్రాంతులకి గురి చేసి వారి సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలని లాక్కెళ్లారు. కాలనీలో సీసీ కెమెరాలని ధ్వంసం చేస్తుంటే అడ్డుకున్న వారిపై దాడి చేశామని మేడ్పల్లి పోలీస్ స్టేషన్ ముందు శ్రీపాద ఎన్క్లేవ్ విష్ణుపురి కాలనీ వాసులు ధర్నా చేశారు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ప్రజలపై దాడి చేస్తున్న నరసింహ, మందమల యాదగిరి, సుప్రజ హాస్పిటల్ విజయ్ కుమార్ వీళ్ళు ముగ్గురు 200 మందిని పంపించి తమపై దాడులు చేయిస్తున్నారని, వారిపై హత్యాయత్నం కేసులు పెట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. వారిపై వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తరుణంలో ఎంత పటిష్టమైన గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ ఉండగా కూడా పదే పదే మా కాలనీల మీద దాడులు, మా మహిళల మీద దాడులు, మా మీద దాడులు, ప్రాపర్టీ ధ్వంసము, గోడలు ఎండు ఊలగొట్టడము, కాంపౌండ్ వాళ్ళు ఊలగొట్టడము, ఆడోళ్ళని తెలియకుండా గొంతులు పట్టి నొలమడము, చైన్లు లాక్కోవడం, బంగారు చైన్లు గుంజుకున్నారు, ఫోన్లు గుంజుకున్నారు, 2-3 చంపాలని చూసిరు. 2 అమ్మాయిలు రాకపోయింది అంటే ఖచ్చితంగా గొంతు నొలిమే. శశికళ అంటే ఆమెను చంపేస్తోళ్ళు ఈరోజు చంపే ప్రయత్నం చేసిరు. ఎంత దారుణం అంటే వాళ్లకు క్రిమినల్ కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడుతున్నప్పటికీ మరి వాళ్ళు బెయిల్ తీసుకొని వస్తారు, ఎట్లా తీసుకొని వస్తారో మళ్ళీ రిటర్న్ అదే వస్తారు. ఈరోజు 2-3 DCMలలో, మరి వ్యాన్లలో, ఆటోలలో, పాతకాలం నాటి జీవులలో మరి ఈ యొక్క మా కాలనీకి దాదాపు 300 మంది, అందులో 200 పైగా మహిళలు మారణాయుధాలు పట్టుకొని, గన్నులు పట్టుకొని, కట్టెలు పట్టుకొని మరి వచ్చి ఎవ్వరు దొరుకుతాళ్ళు, పాచమైనా తెలియదు, పిల్లలా తెలియదు, ఇట్లకెళ్ళి వేరే కాలనీ వేయటోళ్ళ తెలియదు, ఎవ్వరు పడితే వాళ్ళని కొట్టడము. ఇలా ఈరోజు చంపే ప్రయత్నమే జరిగింది. పోయినాము, ఎన్నిసార్లు విన్నవించుకున్నాము, నిన్న మంత్రి గారికి విన్నవించుకున్నాము, మా కార్పొరేటర్ గారికి విన్నవించుకున్నాం. మా మహిళలు ఏ తప్పు చేసిరు? పైసలు పెట్టి కొనుక్కొని
పైసలు పెట్టి పైసా కొడుకుని 30 సంవత్సరాలకి వెళ్ళి మేము కాలనీలో నివాసం ఉంటుంటే 30 సంవత్సరాలకి వెళ్ళి నివాసం ఉంటుంటే మేడం పైసా కొనుక్కొని మా అన్ని లీగల్ డాక్యుమెంట్స్ రాజ్యాంగం ప్రకారం అన్ని అనుమతులు పొంది ఇండ్లు కట్టుకుంటా అంటే ఒక దొంగ డాక్యుమెంట్ చేసుకొని వచ్చి దొంగ లేఅవుట్ చేసుకొని వచ్చి రికార్డుల లేఅవుట్ చేసుకొచ్చి మరి దాన్ని తీసుకొచ్చి చేస్తున్నారు. సంపర అంటే అట్నే మీదకి వెళ్ళి కొట్టిరు మీదే అట్నే పడ్డాయి. నరసింహ వేరేటోళ్ళు కూలుకొచ్చిన వాళ్ళు అందరూ అయితే ఏడ్చుకొని వెళ్ళి అందరు ఇట్లా చేతులు పట్టుకొని కింద పడుకొని వాళ్ళ మనుషులు ఉన్నారు అన్నగారు వాళ్ళ వచ్చినారు ఉరుకుంటూ వచ్చి కొట్టినారు. వాళ్ళు ఇంకా లేదు 200-300 బాబుని ఎల్బీ నగర్లో ఒక కారు గ్యారేజ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలని ఫైర్ సిబ్బంది ఆర్పివేశారు. 20కి పైగా సెకండ్ హ్యాండ్ కార్లు కాలి బూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్న సమయంలో గ్యారేజ్లో 2 సిలిండర్లు పేలిపోయాయి. పెద్ద శబ్దాలతో మంటలు ఎగిసిపడుతుండగా 3 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలని ఆర్పే యత్నం చేశాయి. విజయస్లో ఈ సంవత్సరంలో ఎక్కడికి తెలంగాణలో దీంట్లోనే మొత్తంగా కార్లు కూడా అగ్గికి ఆనుకొచ్చిన సిచ్యువేషన్ ఉంది. మరోవైపు మంటలు వారికి ఫైర్ సిబ్బంది కూడా ఉన్నారు. చేరుతున్నాయి. మేనేజ్మెంట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ప్రస్తుతం సంఘటన స్థలంలో ఉంది. పెద్ద ఎత్తున కూడా ఎల్బీ నగర్ లిమిట్స్లో కారోమాన్ అనే ఒక సెకండ్ హ్యాండ్ కార్ షాప్లో ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ జరగడం అయింది. దీనిలో మనకి ఎటువంటి ప్రాణ నష్టం ఏం జరగలేదు. జస్ట్ కార్స్ అవి తగలబడ్డాయి అండ్ చుట్టుపక్కల అంతా కూడా ఇవాక్యుయేట్ చేయించాము. అండ్ అట్ ద సేమ్ టైం ఫైర్ కూడా అండర్ కంట్రోల్లో వచ్చింది. ఇంకా ఫర్దర్ ఏమీ లేకుండా ఇంకా స్మోక్ ఉంది, అవంతా కూడా క్లియర్ చేస్తున్నారు. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ సహకారంతో అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా స్పందించి చుట్టుపక్కల ఉన్న హయత్ నగర్, మలక్పేట్, గౌలిగూడ ఈ 3 ఫైర్ స్టేషన్స్ నుంచి కూడా ఫైర్ టెండర్స్ని పంపించారు. అండ్ డిఆర్ఎఫ్ కూడా డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ కూడా వెంటనే వచ్చింది అండ్ ఫైర్ అండర్ కంట్రోల్. ఇప్పటివరకు అయితే ఎటువంటి క్యాజువాలిటీ లేదు అండ్ కార్స్ ఇదైనాయి, కాలిపోయినాయి. అసెస్మెంట్ ఆఫ్ డ్యామేజ్ అండ్ ఎవ్రీథింగ్ రీజన్ ఫర్ ఇది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అండ్ ఆఫ్టర్ ఫస్ట్ ఇప్పటివరకు అయితే మనకి 15-16 కార్లు ఉన్నాయి. ఆఫ్ విచ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ప్రతి కారు ఎంతో కొంత డ్యామేజ్ ఉంది. సో అసెస్ చేయడానికి మనకి మళ్ళీ పవర్ అవన్నీ రిస్టోర్ అయినాక ఓన్లీ దెన్ వీ విల్ గెట్ అ క్లియర్ పిక్చర్. కొన్ని శబ్దాలు వచ్చినాయి కదా మేడం, అది అంటే పెయింటింగ్ అండ్ ఇది ఉంటుంది కదా వాళ్ళది. సో టైర్స్ బ్లాస్ట్ అయినాయి, బ్లాస్ట్ అయింది, కార్కి గ్లాస్ కూడా ఉంటుంది. సో అవన్నీ బ్లాస్ట్ అయినాయి. కంప్రెసర్స్ ఉంటాయి కార్లో, ఏసీలు అండ్ వాటి వల్ల అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇట్ ఇస్ టూ ఎర్లీ అండ్ ప్రిలిమినరీ టు కమెంట్ ఎనీథింగ్ ఆన్. ఏమేమి ఉంటాయి మేడం అంటే కార్ బేసిక్గా కార్ సెకండ్ హ్యాండ్ షోరూమ్. సో కార్ రిపేర్ అండ్ స్ప్రోసింగ్ అప్ చేయడానికి అవసరమయ్యే రిబ్స్ కానీ టైర్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఫైర్ స్ప్రెడ్ అయింది అండ్ బేసిక్గా లేట్ నైట్ అయ్యి. ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నందాల వరదరాజులు రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి ఘాటుగా జవాబిస్తూ స్పందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రని తాము అడ్డుకోవడం లేదన్నారు. వారిని స్వాగతిస్తూ వైసీపీ ప్రభుత్వ హయాంలో తాము చేసిన అభివృద్ధిని ఫ్లెక్సీల రూపంలో ప్రజలకి తెలియజేస్తున్నామని అన్నారు. 2014 నుండి 2019 వరకు టీడీపీ హయాంలో నియోజకవర్గానికి ఏం అభివృద్ధి జరిగిందో తెలియజేయాలని వారు ప్రశ్నించారు. ఇకపోతే ఉపాధ్యాయుడిగా వ్యవహరిస్తూ తన శిష్యుల తప్పు ఒప్పులని ప్రశ్నించేవాడిగా వరద వ్యవహరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడానికి హామీలు గుప్పిస్తోందని, ఆ హామీలు పథకాలు బేషుగ్గా ఉన్నాయని వరదరాజుల రెడ్డి అనడం హాస్యాస్పదమని మునిరెడ్డి ఎద్దేవా చేశారు. నిన్న దినంన
ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. దాన్ని ఉద్దేశించి మా పెద్ద ఆయనకు 82 ఇయర్స్ మా పెద్ద ఆయనకు నా చిన్న విన్నపం ఏమంటే, మేము లోకేష్ పాదయాత్రను మా ఎమ్మెల్యే గారు కానీ మా లీడర్స్ కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడే కానీ అడ్డుకోవడం లేదు. ముందు అది తెలుసుకోవాలా. మేము మా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ 4 సంవత్సరాలలో ఏమైతే డెవలప్ చేసినామో అవి మాత్రమే ఫ్లెక్సీల ద్వారా తెలియజేస్తున్నాం. ఎక్కడే కానీ లోకేష్ పాదయాత్రకు మేము నల్ల బ్యాడ్జీలతోనో మీరు ఒక 1000 మందితో పాదయాత్ర చేస్తే మేము మాకు అదే వీధిలో మేము 1000 మందితో పాదయాత్ర చేస్తామని ఒక లెటర్ పెట్టి మాకు పర్మిషన్ అడిగింటే మేము అడ్డుకున్నట్టయితుంది. ఆ విధంగా చేయలే. ఆయన స్వాగతిస్తున్నాం. ఆయన స్వాగతం మేము తోరణాలు కడుతున్నాం. ఇది వైఎస్ఆర్సీపీటీ. ఏమని కట్టినాం? ఈ 4 సంవత్సరాలలో మేము చేసిన అభివృద్ధి ఇది. 2014 నుంచి 19 వరకు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ప్రొద్దుటూరు పట్టణానికి ఈ పెద్ద ఆయన 82 ఇయర్స్ పెద్ద ఆయన ఇన్ఛార్జి ఉండగా ఏం అభివృద్ధి చేసినారు అనేదానికే చర్చ, ప్రశ్న. ఎస్, మీరు చేసి ఉంటే కట్టండి పెద్ద ఆయన, ఫ్లెక్సీలు కట్టు. అది అడ్డుకోవడం కాదు, మా అభివృద్ధిని చూపిస్తున్నాం. ఓర్చుకోలేక అడ్డుకుంటున్నామని చెప్తే ఎట్లా? ఇంకో మాట చెప్పినావు, మీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మేము అధికారంలో ఉన్నాం, మా గవర్నమెంట్ ఉన్నది, మేము కూడా అడ్డుకోందుము అని చెప్తావు. ఇట్నే ఫ్లెక్సీలు కట్టింటే ఎట్లా ఉంటుంది అని చెప్తావు. దానికి ఒక చిన్న ఉదాహరణ. 2014 నుంచి 19 వరకు ఏం అభివృద్ధి చేసినావు పెద్దయినా? ఒకటి, ప్రొద్దుటూరు డిఎస్పీని మార్చాలని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి మార్చుకొని వచ్చినావు. అది ఒక ఫ్లెక్సీ కట్టాలను. 2, ఎంఆర్ఓ ఆఫీస్లో 15 రోజులు ఎంఆర్ఓ వచ్చినాడు, 16వ రోజు మార్పించినావు. అది ఒక ఫ్లెక్సీ కట్టాల మా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు. 3, 3 టౌన్ సిఐ వచ్చినాడు, సంతకం పెట్టకోకుండానే పంపించినావు. అది ఒక ఫ్లెక్సీ కట్టాల. ఎవరు? మా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆ రోజుల్లో. ఇంకొకటి, సిబిఐ ఏసీపీ వాళ్ళకు పట్టించినావు కొంతమందిని. అవి ఫ్లెక్సీలు కట్టుకోవాలను. అంతకు మించి వేరే ఫ్లెక్సీలు కట్టేదానికే లేదు పెద్ద ఆయన. ఏమన్నా చేసింటే కదా, మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇది కావాలని నువ్వు అడిగింటే కదా. నువ్వు కూడా మళ్ళీ ఈరోజు మాట్లాడతావు పెద్దాయన. ఏంది పెద్దాయన? అందుకే పెద్దాయన నీకు 82 ఇయర్స్ వచ్చినాయి. ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని నా చిన్న సలహా, మా ఎమ్మెల్యే కానీ లింగారెడ్డి అన్న కానీ సురేష్ నాయుడు కానీ ముక్తియార్ అన్న కానీ ఇంకా ప్రభాకర్ అన్న కానీ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే టికెట్ల రేసులో ఉండారు. నువ్వు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మరో 15 ఏళ్ల పాటు అధికారంలోకి బీఆర్ఎస్. షాద్నగర్లో శంకుస్థాపన కార్యక్రమంలో ధీమా వ్యక్తం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. కార్పొరేట్ శక్తులకి పెద్దపీట వేస్తున్న మోడీ ప్రభుత్వం. గోదావరి కన్లో సిపిఐ జాతీయ నాయకుడు చాడా వెంకటరెడ్డి ఆరోపణ. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న కత్లాపూర్ హీరో షోరూమ్ యజమాని. ప్రతాప్ అనే వ్యక్తి మోసం చేశాడని బాధ వ్యక్తం చేసి సూసైడ్. కేసీఆర్ మాయమాటలను విని ప్రజలు మోసపోవద్దు. బీజేపీ భయంస సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అన్నయ్య గారి భూమన్న. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.